రాజీ మార్గమే రాజమార్గమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి రేవతి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి జడ్జి రేవతి మాట్లాడారు. సివిల్ కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఏళ్ల తరబడి సమయం, డబ్బు వృధా చేసుకోవద్దని కక్షిదారులకు సూచించారు. చిన్న చిన్న కేసులకు సంబంధించి రాజీ మార్గమే సులభమైన మార్గమని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, భూ తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు లాంటి సివిల్ కేసులను పరిష్కరించుకోవడానికి ఉన్నత న్యాయస్థానం లోక్ అదాలత్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎందుకంటే ఈరోజు వాస్తవంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఒక కేసు ప్రొసీడింగ్ కాబట్టి కేసు ట్రాక్ ప్రొసీడింగ్ కాబట్టి కక్షిదారులు తప్ప అనేది ఉదాహరణని చెప్పి వారు ఈరోజు కోర్టు ముందు అధికంగా కాలయాపన చేస్తున్నారని చెప్పి ఉంటాయి. వాటికి వారి కూడా కేసులు ఉంటాయి కాబట్టి వారికి సపరేట్గా న్యాయం చేసుకోవాలని చెప్పి డిస్పోజ్ అయితే అప్పీలా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి లోకాలలో వారి యొక్క కేసు డిస్పోజ్ అయిన తర్వాత చాలా కేసులు ఈరోజు కేసులు కోర్టులో చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భార్యాభర్తలు అదేవిధంగా డిస్పోజల్ కేసులు చాలా ఉన్నాయి. పాలసీ కేసులు కానీ, సివిల్ కానీ, క్రిమినల్ కానీ, అదే చెక్ బౌన్స్. మీ ఉద్దేశం ఏంటంటే మీరు ఈ పార్టీలు సివిల్ కేసులో ముఖ్యంగా కావాల్సింది కోర్టు కావాల్సింది ఎవిడెన్స్ అంటే డాక్యుమెంట్స్ ఉంటే కానీ వారి యొక్క క్రిమినల్ కేసులో ముఖ్యంగా ఎవిడెన్స్ జడ్జి కూడా మీరు చెప్పిందంటే వారికి కనీసం అయ్యే అవకాశం ఉంటుంది. ఒక హోంగార్డుకు రాజ్యాంగంలో అందరూ కోర్టుకు సమానమే, ఎవరు కానీ కోర్టుకు అతిథులు కాదు. కోర్టుకు సంబంధించినటువంటి చట్టం అంటే ఈ చట్టాలు అనేది ఈరోజు కోర్టులు అనేది ఇవన్నీ ఇంతకుముందు కూడా జరిగేవి. ఈ లోకదాలకు కూడా అలాంటివి. ఒక వ్యక్తి కేసు గెలిచి కేసు గెలిచిన కూడా అక్కడికి లిటిగేషన్ ఎండ్ అయిపోతుంది. అందరూ చెప్పి మళ్ళీ దానికి అప్పీల్కి వెళ్తారు, సెకండ్ అప్పీల్కి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ ప్రాసెస్లో వాళ్ళ లైఫ్ టైం అయిపోతుంది కూడా.